సింహరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగులుగా చక్కగా ఉంటుంది. రావాల్సిన ధనం కూడా చేతికి రావడం, ఏదైనా ప్రమోషన్ కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్న వారికి, సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారం అంత అనుకూలంగా లేదు. లగ్నంలో కేతు బలంగా ఉన్నా సత్వంలో రాహు అంత బలంగా లేదు. భార్యాభర్త మధ్య డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగింది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు కూడా చతుర్థంలో, చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. రాశ్యాధిపతి అయిన రవి కూడా చతుర్థంలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది, వాటి విషయం జాగ్రత్త వహించాలి. తల్లిగారు ఒక ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ సంబంధించిన విషయాలు అంత అనుకూలంగా లేదు, కొంతకాలం పెండింగ్లో పెట్టడం చెప్పదగినది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ లోపల ఒకసారి ఇండియాకి వెళ్ళి వద్దామా అనే భావన కూడా ఉంటుంది. ప్రస్తుతానికి అటువంటి ఏమనుంటే విరమణ చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మీకు చేతికి అందం. ఎప్పుడో సేవింగ్స్ చేసిన ధనం ఇప్పుడు రావడం, అవసరం చేతికి అందం కూడా ఒక అందం మంచిదని చెప్పచ్చు. వీరికి అష్టమ శని నడుస్తోంది. అష్టంలో శని అంత బలంగా లేదు కాబట్టి ఏదైనా సరే నిర్ణయాల మటుకి అందరి సలహాలు తీసుకుని నిర్ణయం మటుకు మీరు తీసుకోండి. మీ నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే నిర్ణయం తీసుకునే విషయంలో కూడా కాస్త స్తబ్దత అనేది ఏర్పడుతుంది. అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు, సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన విషయవహారాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, సినీ కళారంగాల వారికి, బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, ముఖ్యంగా వైద్యుల వారికి, డెంటిస్టులకి, ఈ రంగాల వరకు కాస్త అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు మనకి చక్కగా ఉంటుంది. రూపాయి తక్కువ వచ్చినా సరే చక్కగా పేరు ప్రఖ్యాతలు బాగుంది, నలుగురు అన్న భావన ఎక్కువగా ఉంటుంది. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో, చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు కూడా చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు ఇవి చక్కగా కలిసి వస్తాయి. ఒక భూమిని కానీ లేదా సొంత ఇంటిని కానీ కొనుగోలు చేస్తారు. ధనం ఆటోమేటిక్గా మీకు సర్దుబాటు అవడం, కొనగలమా లేదా అనే భావన ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనగలం, ఎప్పుడు మన జీవితం అంతా పిల్లల కోసం కష్టపడుతున్నాం, అన్నీ పెడుతున్నాం, కానీ మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనే భావన ఉంటుంది. ఎంతకాలం ఈ అద్దెంట్లో ఉంటాం, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనే భావన ఉంటుంది. దాని తగ్గట్టుగా ఒక ఇల్లు వెతుక్కోవడం, వచ్చి దొరకడం అని కూడా ఒక అదృష్టం అని చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం విశ్వతులతో దీపారం చేయడం, అష్టమ శని జరుగుతుంది కాబట్టి శని స్తోత్రాన్ని పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం వల్ల నరదృష్టి, ఏలినాటి శని కాస్త అష్టమ శని, ఈ దోషం కొంతవరకు తగ్గడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో అన్నీ బాగుంటాయి. అది నెగిటివ్ ఉంటే ఏ పని సాగదు, నిదానంగా ఉంటుంది. వెనక్కి వెళ్ళాం, ముందుకు వెళ్ళాం, అలా ఉండిపోతాం. అది కెరీర్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారం ఏదైనా సరే. అదేవిధంగా వచ్చిన ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపేణా సేవింగ్ చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. వైద్యుల వరకే కాస్త మెంటల్ టెన్షన్స్ అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు పర్వాలేదు అనిపిస్తుంది. చదువుకునే వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించండి. ప్రస్తుతానికి నిదానంగా ఉండి ఎవరితోటి గొడవ పడకుండా మన పని మనం చూసుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అంత అనుకూలంగా లేదు. భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పటుత్వం తగ్గుతుంది. మీ మాటకి విలువ లేకుండా ఉంటుంది. కుటుంబంలోని తల్లిదండ్రులకి వాళ్ళకి ఇచ్చే విలువ మీకు ఇవ్వకపోవడం అనేది ఒక రకమైన మానసికానికి శోభకి గురవడం. ఇక జీవితం ఎందుకు, ఇదేనా ఇలాగే ఉంటుందా జీవితం అనే భావన ఉంటుంది. ఇది తాత్కాలికం అండి. ఏదైనా సరే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. అవి సర్దుకుపోవడం, మీకున్న ధైర్యానికి, మీకున్న పలుకుబడికి, పేరు ప్రఖ్యాతలకి మీరు భయపడాల్సిన అవసరం ఏదీ లేదు. కొంతకాలం అష్టంశ ఏదో నడుస్తోంది, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అంతే తప్ప అదే జీవితం ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. చక్కగా ఏదైనా సరే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే చిన్న విషయంతో పోతుంది. ఇటువంటి జాగ్రత్త వహించండి, ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించండి. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఈ ఏలినాటి శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు అఘోర పాశుపత హోమం చేయించడం వల్ల కొంత గొప్ప ఒక 30-40% పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఏ పనైనా ముందుకు సాగుతుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కొంతవరకు బాగుందనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు రావడం, ప్రారంభించడం జరుగుతుంటాయి. సొంతంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఈ వారం కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.